హాయ్ అండి. ఇదైతే మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకొక రోజు వర్షం పడిందనమాట. ఇంటి దగ్గర అయితే బంకమట్టి ఉండే. ఇంకా మా విన్నిగాడు ఏంటంటే వాళ్ళ డ్యాడీని బాగా విసిగిస్తుండే. డ్యాడీ నాకు బొమ్మలు కావాలి, నేను ఆడుకోవడానికి, నాకు ఇక్కడ ఏం లేవు ఊర్లో అని అంటే, సరే నీకు బొమ్మలు చేసి ఇస్తా, అక్కడ మట్టి ఉంది తీసుకురా పోండి అంటే వెళ్ళి మా పిల్లలైతే తీసుకొచ్చిర్రు. అక్కడ ఉన్నదంతా అది బంకమట్టి అనమాట. మంచి బొమ్మలు చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇంకా తీసుకొచ్చిన తర్వాత అక్కడ పెట్టుకొని మా తమ్ముడు ఆ మట్టిని అంతా మంచిగా మెల్ట్ చేసి సాఫ్ట్గా చేసి బొమ్మలు అయితే తయారు చేస్తుంది చూడండి. మా విన్నికైతే ఎడ్ల బండి తయారు చేసి ఇస్తుండనమాట. ఇంకా నేను చిన్నప్పుడు ఇట్లనే మట్టితోని బొమ్మలు చేసుకొని ఆడుకునేవాడిని అని వాళ్ళ కొడుకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బొమ్మలు అయితే తయారు చేసిస్తుండే. ఇంకా నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి రా ఇవన్నీ చేసిస్తుంటే. నేను చిన్నప్పుడు ఇట్లనే ఆడుకునేవాడిని, మాకు వెనకట బొమ్మలు ఇవన్నీ ఎక్కడి లేవు కదా. సో ఇంకా మేమైతే ఇట్లా తయారు చేసుకొని ఆడుకునే వాళ్ళం అని చెప్తూ ఇంకా మా విన్నికైతే ఎడ్ల బండి తయారు చేసి ఇచ్చింది చూడండి. ఎడ్ల బండి అయితే ఇలా వచ్చింది. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.